ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 43. ఉన్న వస్తువు ఒక్కటే. తేదీ 23/4/1946. ఈ మధ్యాహ్నం ఒక ముసల్మాను యువకుడు 2-3 సహచరులతో వచ్చారిక్కడికి. ఆ కూర్చున్న వాలకం చూస్తే ఏదో ప్రశ్నించదలుచుకున్నట్లే తోచింది. కాసేపుండి అరవంలోనే ప్రశ్నలు సాగించారు. అల్లాను తెలుసుకోవడం ఎలా చూడడం అని ఆ ప్రశ్నలు సారాంశం. యథాప్రకారం ఇన్నింటికీ విమర్శించే నీవెవరో ముందు తెలుసుకుంటే ఆ తర్వాత అల్లాను తెలుసుకుందువు గాని అన్నారు భగవాన్. ఈ కర్రే అల్లా అనుకునే ధ్యానిస్తే అల్లా కనపడతాడా? అల్లాను ఎలా చూడటం అన్నాడు మళ్ళీ ఆ యువకుడు. ఎప్పుడూ చెడకుండా ఉండే సత్య పదార్థానికే అల్లా అని పేరు. ముందు నిన్ను నీవు తెలుసుకుంటే ఆ సత్యం గోచరిస్తుంది. అప్పుడు అల్లాను ఎలా తెలుసుకోవడం అనే ప్రశ్న రాదు అన్నారు భగవాన్. అయింది అక్కడికి ఆ అయ్యప్పని. సహచరులతో సహా లేచి వెళ్ళాడు. వారిటు పోగానే పక్కనున్న వారితో, చూశారా, అల్లాను చూడవలనట. ఈ కంటితోనేనా చూడటం? ఈ కళ్ళకెలా తెలుస్తుందో అన్నారు భగవాన్. నిన్నొక హిందువు ఓంకారం అంటే ఈశ్వరునకు పేరా అని భగవాన్ని ప్రశ్నించారు. ఓంకారమే ఈశ్వరుడు, ఈశ్వరుడే ఓంకారము, ఓంకారమే స్వరూపం అన్నమాట. అసలు స్వరూపాన్నే కొందరు ఓంకారం అంటారు, కొందరు శక్తి అంటారు, కొందరు ఈశ్వరుడు అంటారు, కొందరు ఏసంటారు, కొందరు అల్లా అంటారు. ఏ పేరు పెట్టుకున్నా ఉన్న వస్తువు ఒక్కటే అన్నారు భగవాన్. 4-5 రోజుల క్రితం లోగడ ఎవరి ప్రశ్నలకో చెప్పిన సమాధానాన్ని పురస్కరించుకొని ఆశ్రమవాసులకు భక్తులొకరు భగవాన్ని అడిగారు. ఆనందం కూడా లయించందే అన్నారు కదా. ఆ తర్వాత ధ్యానం, సమాధి, సమాధానం అంటే ఏమిటి? లయం అంటే ఏమిటి? ఆనందంతో ఆగిపోకూడదని. దాన్ని అనుభవించే వాడొకడు ఉండాలి కదా. ఆ ఉండేవాడిని తెలుసుకొనవద్దా? తెలుసుకోకుంటే అది ధ్యానం ఎలా అవుతుంది? అనుభవించేవాడిని తెలుసుకుంటే వాడే తానాయే. తాను తానైనప్పుడు అదే ధ్యానం అవుతుంది. ధ్యానం అంటే స్వరూపం అన్నమాట. అదే సమాధానము అన్నారు భగవాన్. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.